హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సిడిపికి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్న వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఈస్ కరెక్ట్. సో అనువంశికత మరియు ఎన్విరాన్మెంట్ పరిసరాల గురించి సరైన ఆప్షన్ ఏది? ఆప్షన్ 1, the role of environment is fixed whereas the impact of heredity can be altered. Option 2, the role of heredity is fixed whereas environmental factors do not play much role. Option 3, role of both heredity and environment are fixed and cannot be altered. Option 4, the relative effect of heredity and environment vary in different areas of development. So option 4 is the right answer. హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ యొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెండింటిని కలిపి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ రెండింటి మీద బేస్ అయ్యి పెరుగుదల అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ వాట్ ఈస్ ద స్టేజ్ ఫ్రమ్ 2 to 6 years కాల్డ్? సో 2 నుంచి 6 సంవత్సరాలు ఉండే స్టేజ్ని ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఎర్లీ చైల్డ్హుడ్, ఆప్షన్ 2 మిడిల్ చైల్డ్హుడ్, ఆప్షన్ 3 ఇన్ఫాన్సీ, ఆప్షన్ 4 అడాలసెన్స్. సో ఆప్షన్ 1 ఎర్లీ చైల్డ్హుడ్ని 2 to 6 years ఉండే స్టేజ్ని ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అని అంటారు. ఇన్ఫాన్సీ వచ్చేసి 0 to 12 months ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 0 to 2 years వరకు ఉండేదాన్ని ఇన్ఫాన్సీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్, అండ్ నెక్స్ట్ మిడిల్ చైల్డ్హుడ్, అండ్ నెక్స్ట్ అడాలసెన్స్. 4 అనేవి లైన్గా చూడండి. ఇన్ఫాన్సీ అనేది 0 to 2 years వరకు ఉంటుంది. అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 2 to 6, అండ్ నెక్స్ట్ మిడిల్ చైల్డ్హుడ్ అనేది 6 to 14 or 16 వరకు ఉంటుంది. అండ్ అడాలసెన్స్ వచ్చేసి అబోవ్ 12 years. సో దీన్ని అడాలసెన్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేట్స్ దట్ మోటార్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ టువర్డ్స్ ద ఎక్స్ట్రీమిటీస్? సో సెంటర్ ఆఫ్ ద బాడీ డెవలప్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్లో నుంచి వచ్చిన ఈ క్వశ్చన్ అండి. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఉంటుంది. సో ఫ్రమ్ సెంటర్ అండ్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద బాడీ పార్ట్స్ అనేది ఉంది. దీన్ని సరైన ఆప్షన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ సెఫాలోకార్టికల్, ఆప్షన్ 2 ప్రాక్సిమోడిస్టల్, ఆప్షన్ 3 సెరిబ్రల్, ఆప్షన్ 4 పెరిఫెరల్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రాక్సిమోడిస్టల్. అదే సెఫాలోకార్టికల్ వచ్చేసి హెడ్ నుంచి టో వరకు జరిగే ప్రాసెస్ని డెవలప్మెంట్, హెడ్ నుంచి టో వరకు జరిగే డెవలప్మెంట్ని సెఫాలోకార్టికల్ ప్రిన్సిపల్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. According to Jean Piaget, a child's ability to solve conservation problems depends upon an understanding of which basic concepts of reasoning. సో జీన్ పియాజేకి సంబంధించిన 4 స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో ఆ 4 స్టేజెస్లో ప్రతి ఒక్క స్టేజ్కి సంబంధించి ఇంపార్టెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి. సో అందులో వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ రీజనింగ్ అనేది దేనికి సంబంధించి ఉంటుందంటే 4th స్టేజ్కి సంబంధించి ఉంటుంది. అది వచ్చేసి ఫార్మల్ స్టేజ్ అంటారు. సో జీన్ పియాజేకి సంబంధించిన 4 స్టేజెస్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ ఆపరేషనల్ స్టేజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫార్మల్ స్టేజ్ అని అంటారు. సో ఈ 4 స్టేజెస్లో నుంచి ఇక్కడ రీజనింగ్కి సంబంధించి అండ్ అలాగే కన్జర్వేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది దేంట్లో ఉంటుంది? ఆప్షన్ 1 సెంట్రేషన్ అండ్ రివర్సిబిలిటీ, ఆప్షన్ 2 కంపెన్సేషన్ అండ్ క్లాసిఫికేషన్, ఆప్షన్ 3 డీసెంట్రలైజేషన్ అండ్ రివర్సిబిలిటీ, ఆప్షన్ 4 ట్రాన్సిటివ్ ఇన్ఫరెన్స్ అండ్ సెరియేషన్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, డీసెంట్రలైజేషన్ అండ్ రివర్సిబిలిటీ. సో ఫార్మల్ స్టేజ్కి వచ్చేసరికి రివర్సిబిలిటీ అనేది కంప్లీట్గా డెవలప్ అవుతుంది, అండ్ అలాగే డీసెంట్రలైజేషన్ అనేది కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికి కంపల్సరీగా రీజన్ అనేది ఉంటుంది పిల్లవాని దగ్గర. సో కాబట్టి 4th స్టేజ్కి సంబంధించి డీసెంట్రలైజేషన్ అండ్ రివర్సిబిలిటీ అనేది కరెక్ట్ ఆప్షన్. 5th క్వశ్చన్. రాఘవ ప్రిటెండ్స్ టు రైడ్ ఏ బ్రూమ్ స్టిక్ టు రీప్రజెంట్ రైడింగ్ హార్స్, దిస్ ఎబిలిటీ ఈస్ కాల్డ్. సో బ్రూమ్ స్టిక్ని యూస్ చేసి ఒక హార్స్ మీద రైడ్ చేసే దాన్ని రీప్రజెంట్ చేయాలనుకున్నాడు రాఘవ అనే అబ్బాయి. సో అది ఎలాంటి ఎబిలిటీకి సంబంధించింది? ఆప్షన్ 1 సింబాలిక్ రిప్రజెంటేషన్, ఆప్షన్ 2 ఈగోసెంట్రిజం, ఆప్షన్ 3 కన్సర్వేషన్, ఆప్షన్ 4 సెరియేషన్. సో ఇక్కడ వచ్చేసి సెరియేషన్ అంటే డివైడ్ చేసి చెప్పడం, అండ్ అలాగే కన్సర్వేషన్ అంటే మామూలుగా ఒక ప్రాసెస్ని ఎలా ఉందో అలా. ఫస్ట్ వన్ వచ్చేసి సింబాలిక్ రిప్రజెంటేషన్. సో సింబాలిక్గా ఒక బ్రూమ్ స్టిక్ని యూస్ చేసి వేరే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింబాలిక్ రిప్రజెంటేషన్. 5th క్వశ్చన్ ఆన్సర్. And next is 6th question. Akram instructs
himself while assembling a set of blocks in light of Lev Vygotsky's theory. Akram is engaging in which speech? సో లైవ్ వైగాట్స్కి అనగానే ప్రైవేట్ స్పీచ్ అనేది గుర్తుకు రావాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈగోసెంట్రిక్, సెకండ్ వన్ ప్రైవేట్, ఆప్షన్ 3 కలెక్టివ్, ఆప్షన్ 4 సోషలైజ్డ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రైవేట్. సో లైవ్ వైగాట్స్కి సంబంధించిన స్పీచ్ అనే క్వశ్చన్ వచ్చిందంటే ప్రైవేట్ స్పీచ్. అండ్ లైవ్ వైగాట్స్కి అని ఆయన దీనికి సోషలైజేషన్కి సంబంధించిన వారు. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ వాజ్ గివెన్ బై. సో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 హోవర్డ్ గార్డెనర్, ఆప్షన్ 2 రాబర్ట్ స్టర్న్బర్గ్, ఆప్షన్ 3 ఆల్ఫర్డ్ బినెట్, ఆప్షన్ 4 బిఎఫ్ స్కిన్నర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, హోవర్డ్ గార్డెనర్ అని ఆయన మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్లో వాటి గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి, సో 7th వన్కి ఆన్సర్ వచ్చేసి హోవర్డ్ గార్డెనర్, ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ 8th క్వశ్చన్, ఏ స్కూల్ ఎంకరేజెస్ గర్ల్స్ టు పార్టిసిపేట్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ అండ్ బాయ్స్ టేక్ పార్ట్ ఇన్ స్పోర్ట్స్. దిస్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద స్కూల్. సో గర్ల్స్ మరియు బాయ్స్ని డిఫరెంట్గా సెలెక్ట్ చేస్తున్నారు. సో దాని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి డివైడ్ చేశారు గర్ల్స్కి బాయ్స్కి. సో అది ఎందుకు అలా చేయడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ 1 వుడ్ ఛాలెంజ్ జెండర్ స్టీరియోటైపింగ్, ఆప్షన్ 2 ఈజ్ ఏ ప్రాగ్మాటిక్ అప్రోచ్ టు ఫాస్టర్ ఇన్మేట్ ఎబిలిటీస్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆప్షన్ 3 రిఫ్లెక్ట్స్ జెండర్ బయాస్, ఆప్షన్ 4 ఇండికేట్స్ ప్రోగ్రెసివ్ అప్రోచ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, రిఫ్లెక్ట్స్ జెండర్ బయాస్. ఇక్కడ జెండర్ బయాస్ మీద బేస్ అయి ఉంటుంది, గర్ల్స్ అండ్ బాయ్స్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 9th క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఈజ్. సో అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్ 1 టు మోటివ్ చిల్డ్రన్ టు స్టడీ అండర్ థ్రెట్, ఆప్షన్ 2 టు ఐడెంటిఫై చిల్డ్రన్ యాజ్ స్లో, బ్రైట్ అండ్ ప్రాబ్లమేటిక్, ఆప్షన్ 3 టు ప్రొవైడ్ క్రెడిబుల్ ఫీడ్బ్యాక్ ఆన్ లెర్నింగ్, ఆప్షన్ 4 టు ఎంకరేజ్ క్లాస్ రూమ్ కాంపిటీషన్. ఇక్కడ అసెస్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, టు ప్రొవైడ్ క్రెడిబుల్ ఫీడ్బ్యాక్ ఆఫ్ లెర్నింగ్. సో లెర్నింగ్ గురించి ఫీడ్బ్యాక్ అంటే ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాని గురించి తెలుసుకోవడానికి అసెస్మెంట్స్ అనేవి జరుపుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ఏ స్టూడెంట్ విత్ ADHD లైక్లీ టు హ్యావ్. ADHD యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అటెన్షన్ డెఫిషియంట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి? ఆప్షన్ 1 టెండెన్సీ టు సిట్ అండ్ డూ వర్క్ క్వైట్లీ, ఆప్షన్ 2 టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ, ఆప్షన్ 3 టెండెన్సీ టు లిజన్ టు అదర్స్ కేర్ఫుల్లీ ఫర్ లాంగ్, ఆప్షన్ 4 ఎబిలిటీ టు రీడ్ లాంగ్ ప్యాసేజెస్ వితౌట్ బ్రేక్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ. ADHD అనే డిసార్డర్ ఉన్న ఒక స్టూడెంట్కి ఉండే క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే టెండెన్సీ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఈజీలీ. సో నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ ఇంక్లూడ్స్. సో చిల్డ్రన్లో డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 ఓన్లీ క్వాలిటేటివ్ చేంజెస్, ఆప్షన్ 2 ఓన్లీ క్వాంటిటేటివ్ చేంజెస్, ఆప్షన్ 3 బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్, ఆప్షన్ 4 నైదర్ క్వాంటిటేటివ్ ఆర్ క్వాలిటేటివ్. ఆప్షన్ 3 is the right answer, development depends on both qualitative and quantitative changes. So next 12th question, which of the following is an example of fine motor skills. సో ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏదో ఒక పని అనేది జరుగుతూ ఉండాలన్నమాట. సో మన బాడీలో ఏదో ఒక పార్ట్ అనేది కదులుతూ ఉండాలి, దాన్ని ఫైన్ మోటార్ స్కిల్స్ అని అంటారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 రైటింగ్, ఆప్షన్ 2 జంపింగ్, ఆప్షన్ 3 రన్నింగ్, ఆప్షన్ 4 స్విమ్మింగ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైటింగ్. సో మన ద్వారా ఒక పని అనేది చేస్తున్నామంటే అది ఒక రైటింగ్ స్కిల్స్. మోటార్ స్కిల్స్ అంటే చేత్తో రాస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. సో రైటింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్, పీర్ గ్రూప్. సో పీర్ గ్రూప్ అంటే ఏంటి? హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ సెకండరీ సోషలైజేషన్ ఆఫ్ చైల్డ్హుడ్, does not have any role in the socialization of children, has a small but insignificant role in the socialization of children. Option 4 is not an agency of secondary socialization. సో పీర్ గ్రూప్ అనేది ఒక గ్రూప్ అన్నమాట, అది సోషలైజేషన్లో సంబంధించి
హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ సెకండరీ సోషలైజేషన్ ఆఫ్ చైల్డ్హుడ్. సో చైల్డ్హుడ్లో వచ్చేసి పీర్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది, దీనికి ఒక సిగ్నిఫికెంట్ రోల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్, accommodation occurs when children transforms their experience to fit into existing schemas. Option 2, the children modify their schemas to make sense of new experiences. Option 3, the children break down their schemas into disconnected chunks. Option 4, the children focuses on abstract thinking rather than concrete experiences. సో ఇందులో అకామిడేషన్ అండ్ అసిమిలేషన్ అనేవి ఉంటాయి. సో అకామిడేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద చిల్డ్రన్ మోడిఫై దర్ స్కీమాస్ టు మేక్ సెన్స్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ కోసం పాత ఎక్స్పీరియన్సెస్ని రివైండ్ చేయడం. సో దీన్ని అకామిడేషన్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15th లాస్ట్ క్వశ్చన్, స్టాండర్డైజ్డ్ టెస్ట్ ఆఫ్ అసెస్మెంట్ అంటే ఏంటి? స్టాండర్డైజ్డ్ టెస్ట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఆప్షన్ 1, ప్రాంప్ట్స్ డైవర్జెంట్ థింకింగ్ ఇన్ స్టూడెంట్స్. Option 2, are based on rigid structures of evaluation. Option 3, employ multiple methods on needs and diversity of learners. Option 4, acknowledge that each individual learns at a different pace. సో ఇందులో వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. స్టాండర్డైజ్డ్ టెస్ట్ అనేవి బేస్డ్ ఆన్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఎవల్యూషన్కి సంబంధించిన టెస్టెస్ అన్నమాట ఇవి. సో 15 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సిడిపికి సంబంధించి. సో కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. చాలా షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి సిటెట్కి సంబంధించి ప్రతి ఒక్క ఏదో ఒక షిఫ్ట్లో మాత్రం కంపల్సరీగా రావచ్చు ఈ క్వశ్చన్స్ అనేవి. సో అండ్ ఓన్లీ సిడిపి అనేది సిటెట్కే కాకుండా టెట్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇంగ్లీష్లో చదువుకునే వాళ్ళకి సిడిపి అనేది సేమ్గా ఉంటుంది. సో ఓన్లీ సబ్జెక్ట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి సిటెట్కి మరియు టెట్కి. ఎన్సీఆర్టీ అండ్ ఎస్సీఆర్టీ అనేవి టెక్స్ట్ బుక్స్ సపరేట్గా ఉంటాయి, కానీ అందులో వచ్చేసి ఇంచుమించు కొన్ని బిట్స్ అనేవి ఈక్వల్గానే వస్తాయి. సో సిడిపి అయితే కంపల్సరీగా ఎలా ఉందో అలా అయితే వచ్చేస్తాయి క్వశ్చన్స్. కాబట్టి సిడిపి అనేది సిటెట్కి ఏం చదువుతారో టెట్కి కూడా సేమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి ఇదే చదవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అండ్ అప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి.